చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా పాడదాం. యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను, ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అందరం కూడా కళ్ళు మూసుకుని పెంతుకొస్తు పండుగల దినములందు ఆరాధించరు అందరూ ఐక్యతతో, అందరం కూడా ఐక్యతతో హృదయపూర్వకంగా పాడదాం. పెంతుకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో, పెంతుకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో, కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మబలముతో, కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మబలముతో. ఆరాధన ఆరాధన పడవందరం కూడా ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. అందరం కూడా ఆయనలో ఆనందించాలి. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆయన నామాన్ని ఆరాధించడం. నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను, ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన నీకే. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆయన నామాన్ని ఆరాధించారు. మధ్యాహ్న సమయంలో నువ్వు ఏ సమస్యతో వచ్చి ఉన్నావో పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరచు హృదయపూర్వకంగా. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించరే, పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా, బంధకములు తెంపబడిను వెంబడించిరి యేసయ్యనెందరో, బంధకములు తెంపబడిను వెంబడించిరి యేసయ్యనెందరో. ఆరాధన ఆరాధన అందరం కూడా హృదయపూర్వకంగా రెండు చేతుల పైకెత్తి ఆరాధన నీకే ప్రభువా, మహిమ నీకే తండ్రి. హృదయపూర్వకంగా ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. కళ్ళు మూసుకుని ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను, ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే. పాడు గట్టిగా పాడాలి. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన ఆరాధన
నిన్ను పొగడెదను ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. అవును ప్రభు, నీ సన్నిధిలో ఆనందం ఉన్నది ప్రభువా. దేవా, నీ సన్నిధిలో అయా నిత్యము ప్రభువా ఎంతో సంతోషము, సమాధానము, నెమ్మది దేవా నీ సన్నిధిలో మాత్రమే నాకు దొరుకును నాయనా. అయా నీ సన్నిధిలో తప్ప అయా ఏ చోటనైనా నెమ్మది లేదు దేవా నాయనా. అయా దేవా నీ సన్నిధిలోనైనా సంతోషము, సమాధానమునైనా ఎక్కడ ఉన్నదని అయా భక్తుడు వెతికినట్లుగా తండ్రి కేవలం నీ సన్నిధిలో మాత్రమే ఆనందమునైనా. అయా మా హృదయానికి నెమ్మది ప్రభువా. ఈ లోకములు ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు, సమాధానము లేదు, క్షేమము లేదు నాయన తండ్రి. కేవలము నీ సన్నిధిలో మాత్రమే నాయన మాకు నెమ్మది. అయా యేసుని కొందనాలు ప్రభువా. అయా నాడు పౌలు శీలను బంధించినప్పుడు పాటలు పాడి స్తుతించగా వారి బంధకాలు తెగిపోయి ఉన్నాయి ప్రభు. అవును నాయనా. అయా ఇదిగో నాయన ఈ లోకములో మేము కూడా అనేకమైన బంధకాలలో మేము చిక్కుముడి ఉండగా ప్రభు ఆ బంధకాలు విడిపించగలిగిన నజరేయుడు నీవే దేవా. అవును ప్రభు తండ్రి, నీ నామములోనే నాయన తండ్రి కేవలమునైనా సమస్తానికి విడుదల దేవా. అయా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ఒక్కసారి తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవానికే వందనాలు తండ్రి, నువ్వు ఆరాధనకు యోగ్యుడు నాయన తండ్రి. అయా యేసు నీ మేలును నేను మరువట్లేదు ప్రభువా. అయా నీవు అనేకమైన మేలు నా ఎడలు చేసి ఉన్నావు తండ్రి. అయా మరిచిపోయి ఒకవేళ నేనున్నానేమో, నీవు చేసిన మేలు నేను మరిచిపోయి ఉన్నానేమో తండ్రి. అయా దేవా తండ్రి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన తండ్రి. అయా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చే. దినమెల్ల చేతులు చాపి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దినమెల్ల ఆయన చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన కౌగిట్లోనికి నేను రమ్మని. కానీ గుర్తించకే దేవా యేసు నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ కొందనాలు అయా నన్ను క్షమించు ప్రభువా. నా అపరాధముల వల్ల నీకు దూరం అవుతున్నాను ప్రభువా. నా పాపముల వల్ల నీకు దూరం అవుతున్నాను తండ్రి. అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిటిలో కాపాడుకొంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించెదా. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించెదా. ఆరాధన 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 ఆరాధన. హృదయపూర్వకంగా పాడదామా. అవును ప్రభువా, నీవు చేసిన మేలకు ఆరాధన ఆరాధన ఆరాధన. నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన. నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన 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 ఆరాధన. హృదయపూర్వకంగా అందరం కూడా ఆరాధన చేద్దాం. ఆరాధనకు
యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకయే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకయే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధన 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 అందరం కూడా ఆయన మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా ఆయన చేసిన మేలు ఒక్కసారి నీ జీవితంలో ఏ మేలు చేసి ఉన్నాడు హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి ఇష్టపడదాం అవును ప్రభువా ఆరాధన ఆరాధన నీ మేలకై ఆరాధన అవునయ్యా నీ మేలకై జాలికై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన తండ్రి నీ ఆరాధన 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 ధనవంతులుగా చేయుటకు దారిద్రము అనుభవించినావు ప్రభువా ధనవంతులుగా చేయుటకు దారిద్రమును అనుభవించినావు హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ మనసుతో కొనియాడెదను హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ మనసుతో కొనియాడెదను ఆరాధన 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 రెండు చేతుల ఆకాశం వైపెత్తి ఆరాధన ఆరాధన నీకే తండ్రి ఆరాధన ఆరాధన నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన ఉరయా నీ కృప కొరకై నీ కృపకై నీ స్థితికై దేవా నీవిచ్చిన స్థితికై వందనాలయ్యా ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపేనయ్యా ఈ రోజు నేను ఉన్నానంటే నీ కృపయ్యా ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకయే ఎల్లప్పుడు స్తుతి పాడెదను అవును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నువ్వు ఆరాధనకు యోగ్యుడు తండ్రి అవును ప్రభువా నీ సన్నిధిలో నేను నిత్యము నిన్ను స్తుతించే దానిగా ఉంచయ్యా అవును ప్రభువా నా జీవితంలో నువ్వు చేసిన మేలును నేను మరువకుండా నిత్యమును స్తుతించే భాగ్యం ఆరాధన 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 ఆరాధన
నువ్వు చేసిన మేళ్ళకై నీకే ఆరాధన తండ్రి. అయా నువ్వు చూపున కృపను బట్టి నీకే ఆరాధన నాయనా. అయ్యా నీవు ఇచ్చిన స్థితి కొరకు నీకే ఆరాధన తండ్రి. అవును ప్రభువా, ఈ దినమున నేను ఇంకా ఆరోగ్యముగా ఉన్నానంటే, ఇంకా నేను ఆయుష్తో ఉన్నానంటే తండ్రి అయ్యా నీ కృపే నాయనా. అయ్యా నీ కృప లేకపోతే మేము ఒక్క క్షణమునైనా ఈ భూమి మీద నివసించలేము నాయనా. తండ్రి నీ ఉచితమైన కృపతో మమ్మల్ని ఎంతగానో నాయనా అయ్యా కాపాడుతున్నావు, భద్రపరుస్తున్నావు తండ్రి. అయ్యా నీవు ఇచ్చిన స్థితి కొరకు నీకు వందనాలు తండ్రి. ఈ దినమున నాయనా అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నానంటే అయ్యా నీ కృపే నాయనా తండ్రి. అయ్యా ఈ స్థితిని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. సమస్తాన్ని ఇచ్చావు ప్రభువా, ఏది తక్కువ చేయలేదయ్యా. అయ్యా అన్నిటికంటే హెచ్చుగానే నన్ను ఎంచి ఉన్నావు తండ్రి. మమ్మల్ని నుంచి ఉన్నావయ్యా నాయన తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా మా ఊహల కంటే అధికముగానైనా తండ్రి అయ్యా ఏసే మేలును మా ఎడలు చేసి ఉన్నావు తండ్రి. నీకేమి చిరుణం తీర్చలేము నాయనా. మనసారానైనా నీ సన్నిధిని స్తుతించడం తప్ప అయా పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధించుకోవడం తప్ప అయ్యా మేమేమివ్వగలము దేవా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవా నా జీవితంలో మా జీవితంలో నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు ప్రభు. అయ్యా ఇప్పటి వరకు నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు నాయనా. ఇకపై కూడా చేయబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మరువద్దు ప్రభువా, మమ్మల్ని విడవద్దు నాయనా. అయ్యా నీ కృప మమ్మల్ని విడవద్దు నాయనా తండ్రి. నీ కనుదృష్టి మాపై ఉంచండి ప్రభువా. తండ్రి నీకే వందనాలు తండ్రి. ఏ యోగ్యత లేదయ్యా మాకు, ఏ అర్హత లేదు నాయనా తండ్రి. అయ్యా మేము పాపులమునైనా దినదినము పాపము చేత కొట్టబడిన వారమునయ్యా, నెట్టబడిన వారము తండ్రి. అయినను మమ్మల్ని ప్రేమించినైనా అయ్యా నీ చేతులు చాచి నాయన మమ్మల్ని పిలుస్తున్నావు తండ్రి. అయ్యా యేసు నీ కొందనాలు నాయనా. అయ్యా నీ సన్నిధిలో ఆనందాన్ని మేము పొందుకునే వారముగా ఉంచు ప్రభువా. ఇది నా ఆశీర్వాదం కోల్పోయిన వారు అనేకులు ఉన్నారు, కానీ నాయనా అయ్యా ఇది నా ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి అర్హులుగా చేసినందుకు వందనాలు తండ్రి. నీ కొందనాలు ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో ఒక దినము గడిపితే 1000 దినములు గడిపినట్లు నీ వాక్యము సెలవిచ్చినట్లుగా 1000 దినముల ఆశీర్వాదం మాపై కుమ్మరించమని ప్రభువా. అయ్యా ఈ పునరుద్ధాన దినమందు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు వందనాలు తండ్రి. నీ వాక్యపు చేతనైనా తండ్రి, నీ జీవపు మాటల చేతనైనా మమ్మల్ని తృప్తిపరచండి ప్రభువా. అయ్యా ఇదిగో దేవా అయ్యా మమ్మల్ని నిండార నింపండి, మా హృదయాన్ని తృప్తిపరచండి ప్రభువా. హృదయానికి నాయన మా ప్రవక్తనికి, మా ఆలోచనలకి, మా ఉద్దేశాలకి దేవా ఏ వాక్యం అవసరమైతే ఉన్నదో అయ్యా ఎరిగిన వాడవు నీవే నాయన. నీవే సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని తండ్రి. మీ దాసులు నాయన మా సంఘాన్ని అయ్యా మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటే ఆరాధన సమర్పించుకుంటే యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. అలాగే నిలబడి ఇది మనకైనా కీర్తన బాగానే చదువుకుందాం. 106వ కీర్తన 1 నుండి 5 వచనాలు 10 వచనాలు చదువుకుందాం. 106వ కీర్తన 1 నుండి 10 వచనాలు చదువుకుందాం. 106వ కీర్తన 1 నుండి 10 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. యెహోవా నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి.
నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిది. ఎర్ర సముద్రమునొద్ద సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములో నడిపించును. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించును. శత్రువుల చేతుల నుండి వారిని విమోచించును. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో పునరుద్ధాన ఆరాధన, ఈ జూన్ మాసమునకు చివరి ఆరాధన అయ్యా, నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ, అయ్యా ప్రభా, నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ వాకుల ద్వారా బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మంచిది. ఒక పునరుద్ధాన ఆదివారమున కూడి వచ్చిన మీ అందరూ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. మరి ఇది రెండవ ఆరాధన. మొదటి ఆరాధన 8:30 గంటలకు ప్రారంభించుకుని 9:30 గంటలకు ముగించుకున్నాం. గంట సేపు మాత్రమే మందిరంలో చక్కగా ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. మరొక ఉదయకాలపు ఆరాధనకి కొద్దిమంది వచ్చారు. ఈ రెండవ ఆరాధనలో కూడా కొద్దిమందిగా చేరి ప్రభువుని స్తుతించడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరి సమయం 12:30 అయింది. 12:31. ఈ కీర్తన భాగంలో నుండే కొన్ని విషయాలు మనం నేర్చుకుని ముగించుకుందాం. నూట 6వ కీర్తన 8వ వచనము 2వ లైన్లో ఉన్న మాటని మనం నేర్చుకుందాం. మీరు కూడా నాన్న పిల్లలు చూడాలి, ఓపెన్ చేయాలి, బైబిల్లో ఓపెన్ చేయాలి. అందరూ ఓపెన్ చేశారా బైబిల్? పైన చేతిలో పెట్టుకో అక్షయ చేతిలో పెట్టుకో బైబిల్. ఎస్, ఓకే. ఓపెన్ చేసావా? చదువుతావా? చదవాలి మీరు. పండు వేయడమ్మా, యూత్ మీటింగ్ పంపించండి. మీరు మీ యూత్ అందరూ కూడా నెక్స్ట్ సండే నుండి వాక్యం తీయంగానే టక్మని చదివేటట్టు ఉండాలి. సరేనా? చదవడం నేర్చుకోవాలి. ఓకే. 106వ కీర్తన 8వ వచనం 2వ లైన్ ఒకసారి చదువుదాం. ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. చాలు. ఈ మాట మనం నేర్చుకుందాం. దానికి పైకి కిందకి కూడా మనం వెళ్దాం. పైన అంటే 8 వచనాలు పైకి వెళ్దాం, ఇంకా 2 వచనాలు కిందకు వద్దాం. అవసరమైతే ఈ దినం చదివిన 10 వచనాలే కాకుండా ఇంకా 2-3 వచనాలు కిందకి వెళ్ళి కూడా ఈ యొక్క మాటను అర్థం చేసుకోవడానికి మనం నేర్చుకుందాం. ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఈ మాట మనం ఆలోచిస్తూ నేర్చుకుందాం. ఆయన అనగా దేవుడు. ఆయన అనగా ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు దేవుడు? ఏమండి, ఇప్పుడు భూమి మీద చాలామంది దేవుళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ రాయబడినటువంటి యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు అనేటువంటి ఆ మాట రాయడంలో ఈ మాట రాసిన వారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన అనగానే యాహువే, యెహోవా. యెహోవా అనంటే ఆయన యూదుల దేవుడు అని ఒక జాతి వారు దేవుడు అని పక్కన పెట్టడానికి కాదు. యెహోవా అని అంటే దాని అర్థము ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు, ఉండువాడు. తర్వాత ఇంకొక మాట ఉంది, చెప్తారు ఎవరన్నా? ఎస్, ఉన్నవాడు, ఉండువాడు, అనువాడు. అనువాడు, ఉండువాడు, ఉన్నవాడు. దాదాపు అందరూ ఏమంటారు? దేవుడు అని దగ్గరకు వచ్చేసరికి సపోజు నాలుగు మతాలలో ఉన్నారనుకోండి. హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధులు, జైన్లు, 4 మతాలలో ఉన్నారు. ఓడలో ప్రయాణం చేస్తున్నారు.
ఓడలో ప్రయాణం చేస్తున్నారు. ఏం చెప్తున్నాను లక్కీ? ఓడలో ప్రయాణం చేస్తున్నారు, సముద్రం మధ్యలోకి వెళ్ళారు. ఓడ ఓడ కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందరు కూడా భక్తి కలిగిన వాళ్ళే. అందరూ ఒకే పేరుని ప్రార్థన చేస్తారా? చెప్పండి. 4 మతాలలో ఉన్నారు కాబట్టి నలుగురు కూడా వాళ్ళ ఉద్దేశపూర్వకంగానే ప్రార్థన చేస్తారు. వారి ఉద్దేశంలో దేవుడు అనేటువంటి ఐడియాలజీ, వారుకున్నటువంటి అవగాహన ప్రకారమే వారు ప్రార్థన చేస్తారు. కానీ వారి ఉద్దేశం ఏంటనంటే పైనున్నాడు దేవుడు. నలుగురు యొక్క ఉద్దేశం ఏంటి? పైనున్నాడు. నలుగురు కూడా 4 రకాల పేర్లు పెట్టుకొని, కానీ వారి నలుగురు యొక్క ఉద్దేశం ఏంటంటే మనతో ఉన్నాడు, మనల్ని కాపాడుతాడు, పైనున్నాడు దేవుడు. ఈ మాట మాత్రం వాస్తవం. ఇది జనరలైజ్డ్ టర్మ్ అంటారు దీన్ని. జనరల్గా అందరికీ ఉపయోగపడేలా. ఇప్పుడు అల్లా అని అంటే ఒక వర్గానికి, ఇంకొక 5వ పేరు వాడితే ఆ వర్గానికని, మిగిలిన వాళ్ళు సైలెంట్ ఉంటారు, మా దేవుడు కాదు అనుకుంటారు. యేసుప్రభు అనగానే వాళ్ళ దేవుడు మా దేవుడు కాదు అని అనుకుంటారు. దేవుడు అనంటే అందరూ రెస్పాండ్ అవుతారు. భగవంతుడు అనంటే అందరూ రెస్పాండ్ అవుతారు. పైనున్నవాడు అనంటే మా దేవుడు కూడా పైన ఉన్నాడు, వాళ్ళ దేవుడు కూడా పైన ఉన్నాడు, వీళ్ళ దేవుడు కూడా పైన ఉన్నాడు. పైనున్నవాడు దేవుని బిడ్డలారా, దేవుడు అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో రాయిస్తున్నప్పుడు ఎలా రాశారంటే ఒక మతానికి సంబంధించే విధంగా రాయలా, ఒక వర్గానికి సంబంధించే విధంగా రాయలా. ఇదంతా కూడా దేవుని కృపను బట్టి తర్జుమా చేస్తున్నాం గనక, బైబిల్ తర్జుమా చేస్తున్నాం గనక అసలు ఆయన అనేటువంటి ఉద్దేశాన్ని ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, తర్వాత ట్రాన్స్లేషన్కి సంబంధించి మేము ఈ మన భాషా శాస్త్రం అంటారు దాన్ని, మన భాషా విధానంలో మన అవగాహన ఏంటి, వాళ్ళ భాషా విధానంలో వాళ్ళ అవగాహన ఏంటి అనే విషయాలకు వచ్చేసరికి మనకు వచ్చే అవగాహన ఏంటంటే దేవుడు అనగానే ఎవరికి వాళ్ళకి దేవుడు ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వంశానికి ఒక దేవుడు ఉన్నాడు. ఇంకా లోతుల్లోకి వెళ్తే మా వంశాలు ఆరాధిస్తున్న దేవుడు, మీ వంశం ఆరాధిస్తున్న వేరే దేవుడు వేరే, మా గ్రామత వేరు, మా గ్రామ దేవత వేరు, మీ గ్రామ దేవత వేరు, మీ గ్రామం దేవుడు వేరు, మా గ్రామం దేవుడు, ఇలా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. నేను ఏది కించపరచలేదు కానీ వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అలా అర్థం చేసుకోకూడదు. ఈ దేవుడు అనే దగ్గరకు వచ్చేసరికి ఎలా అర్థం చేసుకోకూడదు, మా వారికి వీరికని అర్థం చేసుకోకూడదు. ఇక్కడ వాడిన దేవుడు అనేటువంటి మాట ఉపయోగించడంలో వాడిన ఉద్దేశం ఏంటనంటే పైనున్నవాడు, లేదా ఈ ఆకాశమును భూమిని సృజించినటువంటి వాడు, సృష్టికర్త అయిన దేవుడు, పైనున్నవాడు, అందరిని కలుగజేసిన వాడు. ఇప్పుడు ఈ మాటలకు వచ్చేసరికి అది అందరికీ వర్తిస్తుంది, ఒక్కరికి మాత్రమే వర్తించదు. ఇప్పుడు ఆయన పేరు కోసం ఏంటి? ఆయన పేరు ఉన్నవాడు, ఉండువాడు, రక్షించువాడు, కాపాడేవాడు. ఇప్పుడు ఈ పేరు కోసం ఆయన ఏం చేశాడంటే వారిని రక్షించాడు. ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు. ఆయన పేరే రక్షకుడు కనుక ఇప్పుడు రక్షకుడు అన్న పేరు ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు రోడ్డు మీద ఆడపిల్లలను పట్టుకుని త్రాగుబోతులు ఏడిపిస్తున్నారు, పక్కనే పోలీసు ఉన్నాడు. పోలీస్ అంటేనే ఏంటి తెలుగులో? ఇప్పుడు ఏం చేయాలి? నుంచొని చూస్తూ ఉంటే ఏమైనా అర్థం ఉందా? జాబుకు అర్థం ఉందా? ఆ అమ్మాయి అరిసినా అరవపోయినా, రక్షించమని అడిగినా అడగకపోయినా, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ ప్రాంతం సంబంధించిన అమ్మాయి అయినా కాకపోయినా, పోలీస్ డ్రెస్లో ఉన్నాడు, ఆ డ్యూటీలో ఉన్నాడు, ఆ డ్యూటీ తన బాధ్యతలు స్వీకరించడానికి తీసుకున్నాడు కనుక ఇప్పుడు కళ్ళ ముందు నిస్సహాయ స్థితిలో ఆడపిల్ల ఉన్నప్పుడు ఇప్పుడు ఇతను ఏం చేయాలి? తప్పకుండా ఏం చేయాలి? రక్షించాలి. పిలిచినా పిలవపోయినా ఇతను ఆ డ్యూటీ తీసుకున్నాడు కనుక. అలాగే ఇప్పుడు దేవుడు వీళ్ళు మాట విన్నా వినకపోయినా దేవుడు సహాయం చేశాడు. ఎందుకనంటే ఆయన పేరే రక్షకుడు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా మనం సహాయం అడగొచ్చు, అడగకపోవచ్చు. నీ ఉన్న పరిస్థితుల్లో నువ్వు దేవుడిని ప్రార్థించవచ్చు, ప్రార్థించకపోవచ్చు. కానీ దేవుడు తన పని చెయ్యక మానడు. మనం అనుకుంటాం నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు ఇచ్చాడు అనుకుంటాం. లేదు, నువ్వు ప్రార్థన చేయకపోయినా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన పేరేంటి? సహాయం చేసేవాడు, రక్షణ ఇచ్చేవాడు, రక్షించేవాడు.
కాపాడేవాడు. అందుకే ఇశ్రాయేలీయులు మాట వినకపోయినా ఆయన ఏం చేశాడంట, ఆయన తన నామమును బట్టి, ఆయన పేరే అది కనుక, ఆయన పనే అది కనుక ఆయన రక్షించాడంట. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. నిన్నటి దినాన మాకు జరిగినటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మేము తాడేపల్లిగూడెం అవతల రాజమండ్రికి మధ్యలో కొయ్యలగూడెంలో ఉన్నాం. పాస్టర్ గారు అక్కడది జగన్నాథపురం, అక్కడ ఊరు జగన్నాథపురం. ఆ రోడ్డు మీదకి వచ్చాం. అక్కడ నుంచి ఆటోలకు వెళ్ళాలి. అక్కడ నుంచి బస్సు ఎక్కి ట్రైన్ ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈ యోగా కార్యక్రమాల వల్ల బస్సులన్నీ క్యాన్సిల్. అసలు ఒక్క బస్సు లేదు. చాలాసేపు కూర్చుంటే ఒక్క బస్సు వచ్చింది. ఆ బస్సు కూడా ఫుల్ అయిపోయింది. అస్సలు ఖాళీ లేదు. నుంచుంటకు కూడా ఖాళీ లేదు. పిల్లల్ని వేసుకుని ట్రాలీ బ్యాగ్ పట్టుకుని పిల్లల్ని అట్లా పట్టుకుని పాస్టర్ గారు ఆల్రెడీ తన నెల టైం వచ్చేసింది. ఈ జర్నీలో అమ్మ నువ్వు వెళ్ళగలవా, కూర్చోగలవా, నిలబడి ఉండాలిగా. నిలబడి అంత 2 గంటల జర్నీ. నిలబడి 2 గంటలు తీసుకెళ్ళడం కష్టం అయ్యేది కాదు. కానీ నెక్స్ట్ డే ఆదివారం వెళ్ళాలి. ఎప్పుడు మేము మానుకోలేదు. 2 గంటల జర్నీ అలాగే నిలబడి పిల్లల్ని పట్టుకుని తను నిలబడలే. అప్పటికే నడువు నొప్పి వస్తుందని చెప్తుంది. మొత్తానికి దిగేశాం. వెనక తిరిగి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేయమంటారు. వచ్చేసేయండి, ఈరోజు ఉండి తర్వాత వెళ్తారు, కానీ ఆదివారం ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చెప్తారు. ఇక ఇంట్లో వాళ్ళు కాబట్టి ఏదో అని చెప్తారు. అయినా ఇక వాళ్ళకి చెప్పేసుకుని, లేదమ్మా ఇప్పటికైనా వెళ్ళాలి, రేపైనా వెళ్ళాలి, ఎల్లుండైనా వెళ్ళాలి కదా, అదేదో వెళ్ళిపోతామంటే బస్సులు లేవు. బస్సులు 2 గంటల బస్సు ఎక్కి వెళ్తే కానీ ట్రైన్ అందుకోగలం. కరెక్ట్గా ట్రైన్ టైం అయింది. ఈలోపు గంట ఆ బస్సు దిగేసాం. గంట చూసాం, ఒక్క బస్సు కూడా రావట్లే. అస్సలు బస్సులు రావట్లే. ఇంకా ట్రైన్కి అరగంటే ఉంది, బస్సు రావట్లే. అరగంట 40 నిమిషాలు ఉంది. 2 గంటలు జర్నీ చేస్తే బస్సులో ఆ ట్రైన్ అందుకుంటాం. 40 నిమిషాలే ఉంది, బస్సులు రావట్లే. ఈలోపు సెల్విను కార్లు వస్తుంటే ఆపుతున్నాడు. 3 కార్లు వెళ్ళిపోతా, అందులో ఒక కారు ఆపారు. ఇది అదరికి వెళ్ళిపోయి ఆపారు. మంచి కారు, డ్రైవర్ చక్కగా ఒక్కడే ఉన్నాడు, పక్కన ఒక ఉన్నాడు, వెనకాల సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆపి సార్ రండి అన్నాడు. ఎక్కడి వరకు అంటే మేము వెళ్ళాల్సిన దగ్గరకే, స్టేషన్ దగ్గరకి, రైల్వే స్టేషన్ తాడేపల్లిగూడెం దాకా, కాదు మధ్యలో బైపాస్ దాకా 2 గంటల జర్నీ. వాళ్ళు ఎంత సార్ అంటే అక్కడికి 2 గంటల జర్నీకి దాదాపు 2500 తీసుకుంటారు. ఎవరైనా 40 కిలోమీటర్లకే 2500 తీసుకుంటారు. సో ఇప్పుడు 2500 ఎంత తీసుకుంటాడు ఏంటి అని అడిగితే మొత్తానికి లేదు సార్ మీరు ఫ్యామిలీ కదా, ఫ్రీగానే, డబ్బులు ఏమొద్దు, మేము అటే వెళ్తున్నాం రండి అన్నాడు. అప్పుడే అంతకుముందే మేము అనుకుంటున్నాము, పాస్టర్ గారు నీరసం వచ్చేస్తుంది, దౌడి నొప్పి వచ్చేస్తుంది. దిగేసాం, పిల్లల్ని వేసుకున్నాం. ఆ పిల్లలేం ఆగట్లేదు, రోడ్ల మీద వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు అని పట్టుకుంటాం, లగేజ్ ఉంది. గంట సేపు అక్కడే ఉన్నాం, 1.5 సేపు అక్కడే ఉన్నాం. ఇంకా 40 నిమిషాలు ఉంది టైము. ఇక ఎదురు చూస్తూ ఉన్నాం. ఏం రాకపోయేసరికి అప్పుడే అనుకున్నాం, ప్రభువా రేపు ఆదివారం సరదాగా కుటుంబాలతో ఉండి సంతోషంగా గడిపి వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్తుంది దేనికి? ఎవరి పని కోసం? నీ పని కోసం కదా. బస్సులు లేవు, ఆ యోగా వల్ల బస్సులన్నీ ఆపేశారు. ఆటోలు మాట్లాడుకుంటే ఆటోలు 20 కిలోమీటర్లకు ఒక ఆటో వస్తుంది. ఇక్కడ నుంచి అల్లూరు దాకా వస్తుంది, అల్లూరు నుండి కొత్తపట్నం ఒక ఆటో వస్తుంది, కొత్తపట్నం నుంచి పాదార్థకు ఒక ఆటో వస్తుంది. ఎన్ని ఆటోలు మారమో, వర్షం పడుతుంది, మళ్ళీ ఒక్కొక్క చోట వర్షం భయంకరంగా పడుతుంది. ఎలాగా ఏంటని, నీ పని కోసమే కదా ప్రభా. ఇంటికి తిరిగి వెళ్తాక వెళ్ళిపోతాం. ఆదివారం ఆరాధన ఊర్లో ఉంటుంది, ఆ ఊర్లో కూర్చోవచ్చు. కానీ అది క్రమం కాదు కదా. నా సంఘంలో నేనుంటే క్రమం, అక్కడికి వెళ్తే అదేం క్రమం? సంఘం మానుకుని వచ్చారనుకుంటారు, అంతే కదా. వాళ్ళు ఏమనుకుంటారు తర్వాత సంగతి. నా సంఘంలో ఉండకుండా ఆదివారం అక్కడ ఉంటే నాకు వెళ్తే చక్కగా వాక్యం ఇస్తారు, చిన్న కానుక పెడతారు, ప్రార్థన చేయించుకుంటారు, మంచిగా ఆరాధన మంచిగా జరుగుతుంది కదా. నాకు అది ఇష్టం కాదు. నా సంఘంలో నేనుంటాం నాకు ముఖ్యం. ఇక అది క్రమం. మొత్తానికి అలా అనుకుంటా ఉన్నాం. వీళ్ళు, నేను అలా మనసులో అనుకుంటా ఉన్నా, వీళ్ళు కారు ఆపేశారు. మొత్తానికి రమ్మంటున్నారు, ఫ్రీ అంటున్నారు. అప్పుడు అనుకున్నాను, దేవుని పని కోసం మనం అడుగులు వేస్తున్నాం కనుక దేవుడే తీసుకెళ్ళడానికి ద్వారం తెరిచాడు. సరే ఇక్కడ దాకా వచ్చాం, మరి అక్కడ నుంచి ఏంటి పరిస్థితి? అతను కూడా బైపాస్లో ఆపుతానన్నా వాడు ఆ బస్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళి బస్ స్టాండ్లో ఆపి, సార్ ఇక్కడ నుంచి ఏదో ఒక బస్సులు ఉంటే ఎక్కడ అన్నాడు. అక్కడ కూడా ఇంచుమించు అరగంట పైన అయిపోయింది, ఏ బస్సు రావట్లా. బస్ స్టాండ్లో కిసిరమంటూ కూర్చున్నారు జనం. ఎందుకంటే బస్సులే లేవు. ఎవరికి వాళ్ళు ఆటోలు మాట్లాడుకుని ఫుల్ అయిపోతున్నారు. ఆటోలు మాట్లాడుకుని ఎవరిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సాయంత్రం అయితే బస్సులు ఉండవు, ఇక బస్సులే లేవు, ఆటోలు కూడా ఉన్నాయి. ఇక సాయంత్రం అయితే
ఎవరికి వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు. ఇక ఏంటి మా పరిస్థితి అని ఆలోచిస్తుంటే పాస్టర్ మేడం ఆపుదామండి, ఎవరో ఒకరు ఆపుతారు. ఇక మొత్తానికి ఆపుతున్నారు. ఈ లోపు ఇంకొక అతను వచ్చాడు, చక్కగా వెహికల్ ఆపాడు. నేను ఇంకా అతనే 1500 1000 అనుకుంటారు. కారు అంటే అంతే, కారు రెంట్ అడిగామంటే మీరు ఎక్కడికైనా అడగండి 1000 1500 అడుగుతారు. మొత్తానికి ఆ ముసలాయన చూసి సర్లే బాబు మీరు ఫ్యామిలీ కదా ఒక 150 ఇవ్వండి అన్నాడు. 150 కాదులే అంకుడు 200 ఇస్తాను నడువు అన్నాడు. ఎందుకు మా అవసరం ఇంకా, ఎందుకంటే మాకు చెరోకు 100 వేసుకున్నా బస్ ఛార్జ్ అంతేగా, బస్సు ఎక్కినా చెరోకు 100 ఛార్జ్ ఇవ్వాలిగా. సరే మొత్తానికి నేను అన్నాను కానీ ఆయన తీసుకోలేదు. మొత్తానికి ఆయన ఏలూరు స్టేషన్ దగ్గర దింపాడు. అలా ట్రైన్ వచ్చింది, మా ట్రైను, మేము రిజర్వేషన్ చేసుకున్న ట్రైన్ అలా కళ్ళ ముందు వచ్చింది. తీరా చూస్తే ఎక్కడైనా ఎక్కే అంత టైం లేదు, భయంకరమైన వర్షం పడుతుంది. అలా వెళ్ళిపోయింది. సరే అలా వెళ్ళిపోయిందని ఇంకో ట్రైన్ చూస్తే అది లేదు. మొత్తానికి దేవుని కృపను బట్టి రాత్రికి విజయవాడ వచ్చి ఏలూరులో భయంకరమైన వర్షం పడుతుంది, అది మిస్ అయిపోయింది. ఇంకో ట్రైన్ ఎక్కాం, విజయవాడ వచ్చాం. విజయవాడ నుండి మళ్ళా బయలుదేరి వచ్చేసరికి ఉదయం 8:30 అయింది. ఉదయం 8:30కి హడావుడి వచ్చి కిందకు వచ్చేసి రెడీ అయిపోతే అప్పటికే స్వరూపతో పాటు ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చింది. వాళ్ళు మన బుజ్జమ్మ గారు, శాకర్ గారు ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చాడు. వాళ్ళు ఈ గిప్సన్ మెస్సి వీళ్ళు కూర్చొని రెడీగా ఉన్నారు, పాటలు పాడేస్తున్నారు. ఇక మేము హడావుడి కిందకి వెళ్ళిపోయి పైకి వచ్చేసరికి మాకు కొంచెం సంతోషం వేసింది. ఎందుకు, మేమంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చినందుకు, మాకంటే ముందుగా నలుగురన్నా కూర్చొని వచ్చి పాటలు పాడుతున్నందుకు సంతోషం వేసింది. దేవుని స్తుతించాం, ప్రభువా నీకు వందనాలు. ఇది మా పనిలో దేవుడిచ్చిన పనిలో ప్రయాసపడుతున్నందుకు దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కనుక ఆ 2 కార్లు పంపకపోతే టయానికి వచ్చేవాళ్ళం కాదు, అలిసిపోయేవాళ్ళం, ఇబ్బంది పడిపోయేవాళ్ళం. వెనక్కి వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళలేం, ముందుకు రావాలన్నా ఎంతో దూరం, మనిషికి బాగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా జర్నీలు చేస్తారా? దేవుని బిడ్డలారా, మేము దాదాపు చాలా వరకు మా ప్రయాణాలు ఎలా ఉంటాయి అంటే రిస్క్గానే ప్రయాణం చేస్తాం, కానీ దేవుడు మాకు తోడుగా నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే ఆయన పేరే అది, ఆయన పేరే సహాయం చేశాడు. ఆ సహాయకుడు, నిజ సహాయకుడు ఆయన, రక్షించేవాడు ఆయన, కృప చూపేవాడు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు. అయితే ఆయన ఎందుకు చేస్తాడు ఇవి అని అంటే, నువ్వు ప్రార్థన చేయకపో, నువ్వు పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధంగా ఉండకపో, నీ భక్తిని చూడ. ఆయన సహాయం చేయడానికి నీ భక్తి చూడ్డ ఆయన సహాయం చేయడానికి నీ పరిశుద్ధత చూడ్డాయన. ఆయన నీకు మేలు చేయడానికి నీ దగ్గర ఏమి ఆశించడు ఆయన చెయ్యాలి, ఆయన పని అది చేస్తాడంతే. కానీ మరి నా భక్తి సమస్య, నా భక్తి విషయం ఏంటయ్యా, నా భక్తి సరిగ్గా చేయకపోయినా చేస్తాడు. మరి నేను సరిగ్గా ఉండను కదా, మరి దాని సంగతి ఏంటి అని అంటే, అదొక రోజు ఉంది, తీర్పు తీర్చే రోజున నీ క్రియలను బట్టి నీకు తీర్పు తీరుస్తాడు. ఆ రోజు వరకు నువ్వు ఎలాగైనా ఉండు, మనం ఎలాగైనా ఉండని. ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు, మేలు చేస్తూనే ఉంటాడు, రక్షణ చేస్తూనే ఉంటాడు, రక్షణ ఇస్తూనే ఉంటాడు, ఆయన ఇవ్వాల్సినన్ని ఇస్తూనే ఉంటాడు. కానీ ఒకానొక సమయం వస్తుంది మనకు తీర్పు తీర్చే రోజు. ఆ రోజు, అందుకే పాడతాం కదా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఇంకోటి, రాత్రి నాకు ఒక కల కూడా వచ్చింది. మొత్తానికి తెల్లని వస్త్రాలు వేసుకుని మంచి దైవ సేవకుడు ఒక ఆయన నన్ను లోపలికి పిలిచాడు. అది మన ఇల్లే, మన చర్చే. లోపలికి పిలిచి అడుగుతున్నాడు, అయ్యా పృథ్వీ, ఏంటి అసలు నీ ఆర్థిక పరిస్థితి, ఎంతవరకు ఉన్నాయి నీ అప్పులు, ఏంటి ఎలా ఇబ్బంది పడుతున్నావు ఏంటి? అయ్యా అన్నీ చెప్పుకున్నా. ఆయనతో తెల్లని బట్టలు వేసుకుని చక్కగా నులక మీద కూర్చుని నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని అడుగుతుంటే చెప్తున్నా, అయ్యా ఇదిగో వచ్చిన తర్వాత ఏదో కొంచెం చర్చి పని చేయించానయ్యా, బయట తీసుకున్నానయ్యా, అవి కట్టడానికి ఇక్కడ కట్టడానికి అక్కడ, మొత్తానికి కడతా ఉన్నానయ్యా. తర్వాత ఇదిగో చర్చిలోకి అవసరమైనవి కొన్ని తీసుకుని తొందరపడి కొన్ని తీసుకున్నానయ్యా. అవసరం దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడి, దేవుణ్ణి చక్కగా ఆరాధించడం నాకు ఇష్టం, అందుకని దేవుని మహిమ కొరకే కదా ఆయన గణపరచమని గణపరుస్తా అన్నాడు కదా,
అని చెప్పి తీసుకున్నానయ్యా. ఇంకా మా కుటుంబాన్ని పోషించుకోవడానికి, సంఘం మీద మా పోషణ జరగదయ్యా, మేమే మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇదిగో ఇలా నా వంతు నేను ప్రయాసపడ్డానయ్యా, దానికి కొదువుగా ఇంకా కొంచెం ఇట్లా అయినాయి అయ్యా అని అంటే, ఆయన మొత్తానికి ఇంత పెద్ద నోటు ఒకటి తీసి చేతిలో పెట్టి చెక్కు కూడా రాసి నాకు చేతిలో పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు అనిపించింది, నేను ఉదయం లేచి పాస్టర్ గారితో చెప్దాం అనుకున్నా, ట్రైన్ టైం అయిపోయింది, అడవుడిగా వచ్చేయాలి. ఇక పాస్టర్ గారు కూడా ఇప్పుడు దాకా చెప్పలా, ఇప్పుడే చెప్తున్నా సంఘం. దేవుని బిడ్డలారా, దేవుడు కృప చూపేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన పేరే అది. నేను అంటున్నాను కదా, మేమేమి ఆ కార్ల కోసం అక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలే. మేము మనసులో అనుకున్నాం అంతే, ప్రభువా నీ పని కోసమే కదా అయ్యా అనుకున్నాను. అనుకున్నందుకే నేను 2 కార్లు పంపించాడు. దేవునికి స్తోత్రం. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఆ రూటే చాలా భయంకరమైన రూట్, అంటే ఎవరు రారు. మరి ఎందుకనంటే, ఎందుకు దేవుడు సహాయం చేస్తాడు మన జీవితంలో? దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే, ఆయన పేరే సహాయకుడు, ఆయన పేరే రక్షకుడు, ఆయన పేరే విమోచకుడు, ఉన్నవాడు, అనువాడు, ఆమేననువాడు. దేవుని బిడ్డలారా, ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. మంచి మేలైన దానికి ఏదైనా పేరు పెట్టాలంటే దానికి ఆయనే ప్రతిరూపం. దేవునికి స్తోత్రం. మేలైనది ఏదైనా జరుగుతూ ఉంటే దానికి ఏదైనా పేరు పెట్టాలంటే ఆ పేరుకి ఆయనే ప్రతిరూపం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన మేలు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? అది ఆయన పేరు గనక, ఆయన నామమును బట్టి ఆయన చేశాడు. 9వ వచనం చూడండి. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. ఏం చేశాడు ఆయన? ఎర్ర సముద్రమును గద్దించాడు, అది ఆరిపోయింది. ఎందుకు గద్దించాడు ఆయన? ఇంకొక మాస్టర్ నాతో ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మన మీటింగ్లో చూసారా, 3 రోజులు వర్షాన్ని దేవుడు ఆపాడండి అని అంటూ, మొదటి రోజు ఇక్కడ వర్షం పడి తడిచిపోయి పాడైపోవడం గుర్తు చేస్తే నేను అన్నాను, ఏదిలయ్యా, దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధంగా ఉంటాడు. మనం వాళ్ళని చిన్న చూపు చూడటం కాదు, మనల్ని ఇదేని కాదు. ఏమో రేపొద్దున మనకు జరగవచ్చేమో, అట్లా ఏమనుకోకూడదు. లేదులేండి, దేవుడు మనతో ఉన్నాడు. మరి మనతో ఉన్నాడు అన్నప్పుడు మనందరం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా, దేవుని స్తుతించాలి కదా, దేవుని గణపరచాలి కదా. అందుకే అంటున్నాడు కదా అక్కడ, నీ పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజమే కదా. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడితే దేవుని కృప తోడుగా ఉంది. దేవుడు అద్భుతంగా జరిగించాడు. నేను చూశాను 2-3 రోజులు, ఆ 3 రోజులు చూశాను. నన్ను అడిగారు, ఫోన్ చేసి, అయ్యా వెళ్ళమంటారా అని అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సేవకులు వచ్చి పిలిస్తే మొదటగా నేను చెప్పేది ఏంటంటే, మన సంఘ క్రమం లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్ళే రైట్ అందరికీ ఉంది. ఇప్పుడు నేను ఆగమంటే ఆగిపోరుగా, నేను ఆగండమ్మంటే ఆగుతారా? ఆగితే సంతోషమే. అలాగని చెప్పి మీరు ఎక్కడికి వెళ్తుంటే ఆగమంటున్నాను, నేను సినిమా హాల్కి వెళ్తుంటే ఆగమంటున్నానా, ఇంకెక్కడికైనా వెళ్తుంటే ఆగమంటున్నానా? లేదు కదా. మీరు ప్రార్థనకి వెళ్తానంటే ఆగమనేది నేనెవరిని? దేవుని బిడ్డలారా, అది కరెక్ట్ కాదు. మీరు ప్రార్థనకి వెళ్తానని మీ మనస్ఫూర్తిగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే వెళ్ళండి. బయటికి వెళ్ళటానికి ఎంత ఆసక్తి చూపుతున్నారో అంత ఆసక్తి ఎక్కడ ఉండాలి? మొదట నీ మందిరానికి రావడానికి ఉండాలి. నీ మందిరానికి రావడానికి నీకు అంత ఆసక్తి లేనప్పుడు బయట మందిరానికి ఎలా వెళ్ళగలుగుతావు? నీ మందిరానికి రావడానికే నువ్వు అంత ఆసక్తి చూపు, బయట మందిరానికి ఎలా వెళ్ళగలుగుతావు? అదొకటి జ్ఞాపకం చేసుకో. తర్వాత సరే, ఇంకొకటి చివరిగా చెప్పాలంటే, ఎప్పుడైనా మనం ఇంకొక చోటకి వెళ్ళాలంటే వాళ్ళు సంఘంగా వచ్చి మందిరంలో తెలియచేయాలి. నేను వచ్చిన కొత్తలో ప్రతి మందిరానికి వెళ్ళేవాడిని. ఆదివారం వెళ్ళి మా పాంప్లెట్లు ఇచ్చేవాడిని, అయ్యా మీరు రండి సంఘాన్ని పంపండి. మందిరంలో ఏ సేవకుడైనా సరే మందిరానికి వెళ్ళి మందిరంలో చెప్పాలి. ఏం చేయాలి? నువ్వు పరిచయం కదా అని చెప్పి నీ ఇంటికి వచ్చేసి చెప్పేయడం కాదు, మీరు పరిచయం కదా మీ ఇంటికి వచ్చేసి చెప్పేయడం కాదు. ఇంకొక మాట తెలుసా,
దేవుడు ఎక్కడి నుంచి వెళ్ళామనంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని పరిచయ నిజంగా జరుగుతూ ఉంది. అంతకుముందు VBS చాలా చక్కగా జరిగించా. నాకు అనిపించింది అసలు పార్వతమ్మ గారు పిల్లలు వాళ్ళ మన వలన వాళ్ళు పంపరు. వాళ్ళ 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 కొడుక్కి ఇష్టం ఉండదు, ఆవిడ వెళ్తున్నందుకే ఇంట్లో వాళ్ళు సనుగుతారు. వాళ్ళ కొడుక్కి ఇష్టం ఉండదు, ఆయనకి ఇష్టం ఉండదు, కానీ మరి చక్కగా పంపించారు. వాళ్ళ పిల్లలు పార్వతమ్మ వాళ్ళ మనవాళ్ళు ఇద్దరు కూడా చాలా చక్కగా వందనాలు పాస్టర్. ఎక్కడ కనపడినా అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు తర్వాత సంగతి. ఇంకా అంజుల పిల్లలు కొంతమంది ఉన్నారు, దారి పొడుగుత వాళ్ళ తల్లిదండ్రులేమో బొట్లు పెట్టుకుంటారు, వీళ్ళేమో వందనాలు పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటారు. తర్వాత లలిత కొట్టు పక్కన దివ్య వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు హిందువులు, కానీ వాళ్ళ పిల్లలు వచ్చి చక్కగా రోడ్ల మీద అందరూ ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు దారి పడిపోతూ చెప్తూనే ఉంటారు. నాకు అనిపిస్తుంది ఇంట్లో తల్లిదండ్రులు హిందువులు, వీళ్ళేమో వందనాలని చక్కగా చెప్తున్నారు. వీళ్ళ కనుక సండే స్కూల్కి యూత్ మీటింగ్ నడిపించి చక్కగా స్ట్రైన్ చేస్తే పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా చర్చికి వెళ్తారు. వాళ్ళు ఇక హిందూ అవి ఏ గుండమే ఇక సైలెంట్గా చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళడం వల్ల మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారమ్మా, మిమ్మల్ని ఏమన్నా మనది ఈ మతం మనది కాదని నేర్పుతున్నామా? మనం ఏం నేర్పుతున్నాం? సమాజంలో ఒక అవగాహన రావాలి. చర్చికి వెళ్తున్నారంటే మనం ఏం నేర్పుతున్నాం? మతాన్ని నేర్పుతున్నామా? క్యారెక్టర్ నేర్పుతున్నాం. మనం ఏం నేర్పుతున్నాం? క్యారెక్టర్. పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి. ఏమో ఇదే నేర్పుతున్నామా? ప్రతి సంఘంలో నేర్పేది ఇదే. దాదాపు ఇంకేమంటారు? చర్చికి తీసుకెళ్ళి మతం గురించి మనం నేర్పట్లేదే. యేసయ్య వచ్చాడు, మళ్ళా వస్తున్నాడు. మనం నరకానికి వెళ్ళకుండా దేవుని రాజ్యానికి చేరాలంటే పరిశుద్ధత ఉండాలి మనం నేర్పుతాం. ఇదే కదా. ఇంకా వాళ్ళు దేనికి నిందలేస్తారు, ఇంకా దేని మీద పడి ఏడుస్తారంటే ఈ కానుకలు అని అంటే ఇప్పుడు స్కూల్లో అంతెందుకు, మా పాస్టర్ గారు వాళ్ళ అక్కోళ్ళు పొలం మీద వాళ్ళ ఇంటికి ఇంకా ఏదో బాకీ ఉండి పొలం పెట్టి 2 లక్షలు తెచ్చారు. అందులో 20,000 కట్ చేసుకుని 1,80,000 ఇచ్చారు. ఇప్పుడు ఎంత కట్ అయినట్టు? 2,20,000. ఏంటిది అది? నేను అన్నాను, మొత్తానికి మీరు మీ అయ్యగారికి దశంభాగం ఇస్తారో తెలియదు కానీ గవర్నమెంట్కి మాత్రం ఇచ్చేసారు దశంభాగం. ఎక్కడ ఇచ్చారు? బ్యాంకులో మాత్రం దశంభాగం తీసేసుకున్నారు, పిండుకున్నారు వాళ్ళు దశంభాగం. దశంభాగం అమ్మా 2,20,000 దశంభాగమే కదా, వాళ్ళు పిండుకున్నారు. నీవు మీ అయ్యగారు అడగడు, పాపం మీ అయ్యగారు అడగడు, పాస్టర్ గారు అడగడు. నేను అన్నా ఆల్రెడీ ఆ మాట, మీ అయ్యగారికి నువ్వు ఎత్తావో లేదో తెలియదు, నేను అడుగుతాడు లేదో తెలియదు, కానీ నీ దగ్గర నుంచి ముందే వాళ్ళ దగ్గర దశంభాగం తీసుకుని దానికి మాత్రం ఏమనుకుంటావు? నాకు వచ్చింది చాలులే, ఇది చాలులే అని సరిపెట్టుకుంటావు. కానీ దేవునికి ఇచ్చే దగ్గరికి వచ్చి సరిపెట్టుకుంటావా? అది కూడా నువ్వు లాక్కోవడానికి చూస్తావు. దేవుని దగ్గరది దేవుని నువ్వు పిండుకోవడానికి చూస్తావు. ఇక వచ్చిన తర్వాత నేను గమనించాను కదా, నా జీవితంలో నేను ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చానో నాకున్న దాంట్లో సమృద్ధి చూశాను, ఉన్న దాంట్లో తృప్తి చూశాను. ఎప్పుడైతే దేవునికి ఇవ్వకుండా నా ఖర్చులు ప్రారంభించేసేసానో అప్పుడు అది ఎలా ఉంటుందంటే తలలో ఏదో బగ్గున్నట్టు ఉంటుంది, తలలో ఏదో పురుగు ఉన్నట్టు. ఆర్థికపరమైన విషయాల్లో ఇంకా ఇబ్బంది, ఇంకా పెయిన్, ఇది ఉంటానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చి చూసినప్పుడు ఎంతో నెమ్మదిగా సమాధానంగా ఉంటుంది. ఇవే కదా ఇప్పుడు బయట వాళ్ళు పడి ఏడిసేది ఏంటి? మతం అంటారు, కానుకలు అంటారు. ఈ రెండింటి విషయాలు ఏం నేర్పుతున్నాం మనం? దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది మన ఆశీర్వాదం కొరకే, మన మేలు కొరకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన దయాళుడు గనక ఆయనకి ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన దయాళుడు. దేవుని గురించి కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నా చూడండి. 1వ వచనంలో యెహోవా దయాళుడు. ఆయన ఎవరంట? దయ చూపించేవాడు. తర్వాత ఆయన రక్షణించేవాడు. తర్వాత ఏడవ వచనం, ఈ మాట జ్ఞాపకం చేసుకుని మనం గ్రహించుకుందాం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. ఏంటంట? దేవుడు దయాళుడైనప్పటికీ, రక్షించేవాడైనప్పటికీ, విమోచించేవాడైనప్పటికీ, సహాయం చేస్తున్నప్పటికీ ఈ ప్రజలు మాత్రం ఏం చేస్తున్నారంట? అద్భుతాలను గ్రహించలేకపోతున్నారు. ఆయన కృపా బాహుల్యాన్ని జ్ఞాపక తెచ్చుకోపోతున్నారు. తర్వాత ఎర్ర సముద్రమునొద్ద తిరుగుబాటు చేశారు. అయినను, ఈ మాట జ్ఞాపకం చేశాడు, అయినను దేవుడు ఏం చేశాడు?
మొదటగా మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. వాళ్ళ అద్భుతాలు, ఆయన దయాళుడని తెలుసు, రక్షకుడని తెలుసు, విమోచించేవాడని తెలుసు, కృపాబాహుల్యం కలిగినవాడు అని తెలుసు, అద్భుతాలు చేశాడు తెలుసు. అయినా వాళ్ళు గ్రహించలేదు, జ్ఞాపకం తెచ్చుకోలేదు. మూడోది ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. మరలా జ్ఞాపకం చేసుకుందాం 3 మాటలు. గ్రహించలేదు, దేవుని అద్భుతాలను వాళ్ళు గ్రహించలేదు. రెండవది, దేవుని కృపను బాహుల్యమును జ్ఞాపకం తెచ్చుకోలేదు. మూడవది, తిరుగుబాటు చేశారు. అయినను దేవుడు వారి పట్ల కృప చూపుతూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. వారు గ్రహించలేదు, అద్భుతాలను గ్రహించలేదని కోపపుచ్చుకోలేదు ఆయన. దేవుడు కృపను జ్ఞాపకం చేసుకోలేదని కోపపుచ్చుకోలేదు ఆయన. తిరుగుబాటు చేశారని కోపపుచ్చుకోలేదు ఆయన. అయినప్పటికీ తన పేరును బట్టి, తన నామమును బట్టి, ఆయన పేరే రక్షణ కలగజేసేవాడు గనక రక్షణ అవసరమైన స్థితిలో వారు ఉన్నప్పుడు వెంటనే రక్షించాడే కానీ ఆయన రక్షించకుండా నేరినట్లు ఆయన హస్తము కొరత చేసుకోలేదు. దేవుడు రక్షించడానికే ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుడు రక్షించడానికే ఇష్టపడేవాడు. ఆయన దగ్గర నుండి ప్రతి మేలు జరిగించేవాడే. మనం జ్ఞాపకం చేసుకోకపోయినా, నువ్వు గ్రహించకపోయినా, దేవుడు చేసిన అద్భుతాలను గ్రహించకపోయినా, ఆయన కృపను జ్ఞాపకం తెచ్చుకోకపోయినా, పైగా ఇంకా నువ్వు తిరుగుబాటు చేస్తున్నప్పటికీ అయినా నీ మీద కృప చూపిస్తాడు. నువ్వు ప్రార్థించకపోయినా, ఇంద్రమ్మ గారు అప్పుడప్పుడు ఈ పాట పాడమనేది నన్ను, తాతయ్యకి ఇష్టమయ్యా పాడయ్యా అని. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉన్నావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉన్నావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉన్నావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉన్నావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను విడిచిపోవెందుకు. కష్టాలలో, నష్టాలలో, వేదనలో, శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా. హల్లెలూయా. యేసయ్యకి మనం అంటే నిజంగా ప్రేమ. నువ్వు ప్రార్థించకపోయినా నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయన మాట వినకపోయినా నీ కృప చూపిస్తాడు. వాళ్ళు ఆయన అద్భుతాలను గ్రహించలేదు, 1. ఆయన కృపను జ్ఞాపకం తెచ్చుకోలేదు, 2. తిరుగుబాటు చేశారు, 3. ఎంత చేసినా, అందుకే అక్కడ రాశాడు, అయినను ఆయన తన పరాక్రమ క్రియలను వారికి కనపరుస్తూనే వస్తున్నాడు. వారి పట్ల మేలు చేస్తూనే వస్తున్నాడు. కారణం ఏంటంటే, దేన్ని బట్టి చేశాడండి? ఆయన పేరే అది. అందుకనే చూడండి, పిల్లలు ఎంత తిరుగుబాటు చేస్తారో, కానీ తల్లి అన్నం పెట్టుకుని ఉంటుందా? తండ్రి మీద ఎంత తిరుగుబాటు చేస్తారో తండ్రి చేయకుండా ఉంటాడా? ఎందుకమ్మా నువ్వు అంత చేసినా వాడికి అంత చేస్తున్నావు అంటే, తల్లి కదా, తల్లి కదండి, ఎంతైనా తల్లి కదండి, చూసారా ఎంతైనా తండ్రి కదండి, లేదంటే చేస్తారా అంటారు. ఒక లోకానుసారమైన తల్లి తండ్రి ఇలా ఉన్నప్పుడు మనలను నిర్మించిన దేవుడు మన పట్ల ఇంకెంత చేస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి వాడవైనా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఆయన్ని గ్రహించకపోయినా, ఆయన జ్ఞాపకం తెచ్చుకోకపోయినా, తిరుగుబాటు చేస్తున్నప్పటికీ దేవుని బిడ్డలారా, దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన పేరే అది. రక్షిస్తూనే ఉంటాడు, ఎందుకంటే ఆయన పేరే అది. కృప చూపుతూనే ఉంటాడు, ఎందుకంటే ఆయన పేరే అది. తన నామమును బట్టి చేస్తూనే ఉంటాడు. అయితే
ఇంకా ఇలా చేస్తూనే ఉంటాడా అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు అలా ఎలా ఉన్నా సరే చేస్తూనే ఉంటాడా అంటే ఆయన చేస్తూనే ఉంటాడు. మరొక పక్కన తీర్పులోనికి తెస్తాడు. మనం చేసే ప్రతి క్రియ ఏం చేస్తాడు? తీర్పులోనికి తెస్తాడు. తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది. ఆ రోజున నువ్వు చేసిన ప్రతిదీ లెక్కలోకి వస్తుంది, ప్రతి దానికి. అందుకే ఆయన అన్నాడు కదా, వాని వాని క్రియలకు తగిన జీతం ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉందన్నాడు. ఇదిగో గొడ్డలి చెట్టు వేరు నుంచానన్నాడు, గొడ్డలతో నరుగుతానన్నాడు ఆయన. చెట్టు వేరు నుంచానన్నాడు. ఇదిగో చేట నా దగ్గరే ఉందన్నాడు, ఏరి పారేస్తానన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఇదిగో అగ్ని నా దగ్గర ఉందన్నాడు, కాల్చి వేస్తానన్నాడు ఆయన. కృప చూపించేవాడే. అలాగే తీర్పు తీర్చే విషయంలో పక్షపాతం చూపడు ఆయన. కాబట్టి ఆయన మేలులు పొందుతున్న మనము మరొక పక్క ఆయన తీర్పు తీర్చేవాడని కూడా జ్ఞాపకం చేసుకుని మనం జాగ్రత్తగా మన ప్రవర్తన కాపాడుకోవాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. వాక్య నిమిత్తమై ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అద్భుతాలని నువ్వు కొన్నిసార్లు గ్రహించలేకపోతున్నావు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని, ఆయన కృపను జ్ఞాపకం తెచ్చుకోకుండా మర్చిపోతున్నావు. ఇంకా దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ తిరుగుబాటు చేస్తున్నావు. దేవునికి అపవిత్రత క్రియలు చేయటం ఆయనకి ఇష్టం లేదు. చేస్తూ తిరుగుబాటు చేస్తున్నప్పటికీ, ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూ తిరుగుబాటు చేస్తున్నప్పటికీ ఇంకా ఆయన కృప చూపుతూ ఆయన కృప చూపుతున్నాడు. కేవలం దేనికనంటే మనలో పరిశుద్ధత ఉందని కాదు, మనం మంచివారమని కాదు, మనం గొప్పవారమని కాదు. ఆయన పేరది, ఆయన నామం అది. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడని కీర్తనకారుడు అంటున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తున్నాడు, నన్ను సేద తీరుస్తున్నాడు. ఆయన వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం అది. అయితే దేవుని బిడ్డలారా, మనం మాట వినకుండా ఇంకా తిరుగుబాటు చేస్తే తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది. అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృప చూపించేవాడైనప్పటికీ, మేలు చేసేవాడైనప్పటికీ, సహాయం చేసేవాడైనప్పటికీ, నీకు కృప చూపించేవాడైనప్పటికీ, దేవుడు మాకు ఇంత సహాయం చేశాడు జర్నీలో. ఒకవేళ ఇంకా మా విషయాల్లో ఏదైనా దేవునికి నచ్చనిది ఏదైనా ఉంటే దానికి తగిన శిక్ష కూడా వేస్తాడు. తండ్రి పెట్టేవాడు, అవసరమైతే కొట్టేవాడు. అలాగే దేవుడు కూడా నీ అవసరతలు తీర్చేవాడు, అవసరమైతే శిక్షించేవాడు. దేవుని బిడ్డలారా, శిక్షకు పాత్రులుగా మనం ఉండొద్దు. ఆయనే మన శిక్ష భరించాడు. ఇంకా నువ్వు ఎందుకు శిక్షకు పాత్రులుగా మారాలి? ఆయనకు శిక్షకు మనం పాత్రులుగా మారకుండా ఆయన మేలులు మనం పొందుకునే వారంగా ఉండాలంటే ఆయన మాట వింటే చాలు, ఆయన మాట ప్రకారం బ్రతికితే చాలు, ఆయనకు లోబడి బ్రతికితే చాలు. గ్రహిద్దాం ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను, నీ జీవితంలో చేసిన అద్భుతాలను గ్రహించాలి. నీ పట్ల ఆయన చూపిన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వే విషయాల్లో తిరుగుబాటు చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తిరుగుబాటు చేయొద్దు. తిరుగుబాటు చేయకుండా ప్రభువుకి అంకితం చేసుకుని మన జీవితాలను నడుచుకోవాలి. బూతులు మాట్లాడడం తిరుగుబాటు చేయడమే కదా, సీరియల్ చూడడం తిరుగుబాటు చేయడమే కదా, తోటి వారిని ద్వేషించడం తిరుగుబాటు చేయడమే కదా, దేవుని సన్నిధిలో ఉండే మనసు లేకపోవడం తిరుగుబాటు చేయడమే కదా, ప్రార్థన చేయకపోవడం తిరుగుబాటు చేయడమే కదా, ఆరాధించకపోవడం తిరుగుబాటు చేయడమే కదా, వాక్యం చదవకపోవడం తిరుగుబాటు చేయడమే కదా, ఆయనతో సహవాసం చేయకుండా ఉంటేనే తిరుగుబాటు చేయడం కదా. ఒక వ్యక్తితో ముఖం చాటేసి వెళ్ళిపోతున్నామంటే ఏంటి? తిరుగుబాటు చేయడమే కదా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేయకుండా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ప్రభువా, నీకు తిరుగుబాటు చేసే పిల్లలంగా కాకుండా నీకు లోబడి బ్రతికే వారంగా చేసి ఆశీర్వదించమని, వాక్యానుసార ప్రకారం బ్రతికే జీవితాలు మా అందరికీ దయచేయమని, అయ్యా మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున నీ బిడ్డలందరిని దీవించమని ప్రార్థించి మనలో పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. సమయం అయింది కనుక మీరు ఒక పల్లవి చరణం పాడుతుండగా మనం కానుకలు అర్పిద్దాం. అబ్రామునడిగేను ప్రభువప్పుడు, ఇసాకును అర్పణ ఇమ్మనేను. అబ్రామునడిగేను ప్రభువప్పుడు, ఇసాకును అర్పణ ఇమ్మనేను. నీ బిడ్డను సేవకు నీచెదవా,
డను సేవకు నీచెదవా నీవీచెదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము దనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము దనము సమయమును. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. సమయం 1:13 అయింది. చెప్పండి ప్రార్థన చేసే విషయాలు. మరి ఈరోజు 25వ తారీఖు, రేపు సోమవారం. మరి చాలామంది అమావాస్య ప్రార్థనకు రావట్లేదు, అయినా దేవుని దాసులుగా మేము ఉంటున్నాం, మేము చేస్తున్నాం. ప్రతిదాన్ని లైవ్ పెట్టట్లేదు, ఆదివారం ఆరాధన మాత్రమే పెడుతున్నాం. ఈ అమావాస్య ప్రార్థన పెట్టేవాళ్ళం కానీ పెట్టట్లేదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. రేపు అమావాస్య ప్రార్థన జరుగుతుంది, దేవుని దాసులుగా మేమైతే చేస్తున్నాం. మరి క్రమాల విషయాల్లో మీరు క్రమాలు ఏం చేయమంటారు? ఎందుకు పెట్టి అవసరం లేదు అమ్మా, అవసరం లేదు కదా. ఎందుకంటే క్రమం పెట్టామంటే మేము దానికి కట్టుబడి ఉండాల్సి వచ్చింది. మీరు వచ్చినా రాకపోయినా మేము కట్టుబడి ఉండాల్సి వస్తుంది. క్రమాలే లేవనుకో, ఇక మీ సంబంధం ఉన్నది. ఆదివారం రండి, ప్రశాంతంగా ఆదివారం రండి, క్రమాలు తీసేస్తాం. మేము ఇంకా వ్యక్తిగతంగా దేవునితో ఎక్కువ సమయం గడుపుతాం. మాకు ఇక్కడికి వచ్చి ఎవరు రాలేదే మేమేనా అని మేము తీసుకుండా కొనుక్కుండా చేసుకునే కంటే మేమేం ప్రార్థన మానే, మా షెడ్యూల్ మాకు ఉంటుంది. 9 లోపు అన్నీ మేము సిద్ధపాటు చేసుకుంటాం. 9 గంటల నుంచి దాదాపు ప్రభువుని ఆరాధన చేసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ 9-10 అవుతుంది మేము కూర్చునేసరికి. ఇంచుమించు కూర్చుంటాం, పాటలు పాడుకుంటాం, పాస్టర్ గారు నేను వాక్యం చదువుకుంటాం, ఎక్కువ చదువుకుంటాం, ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం, దేవునితో సహవాసం చేసుకుంటాం. ప్రతిరోజు మాకు ఉంటుంది, క్రమమే కాదు మాకు. ప్రతిరోజు ఏ ప్రేయర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా తిరిగి వచ్చి ప్రభువుతో సహవాసం చేయాలి, సమయం గడపాలి. ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి నిబంధన. మరి మీరు క్రమాలకు వస్తామయ్యా అని అంటే అందరూ రండి అమ్మా. లేదు వారానికి ఒక క్రమమైన పెట్టుకోండి, బుధవారం శుక్రవారం తీసిపడేయండి, శనివారం ఒక రోజు రండి, ఏమంటారు? తర్వాత ఆదివారం క్రమం కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఆదివారం 11 గంటల ఆరాధన, 1:15 అయింది. ఇప్పుడు మీరు వచ్చారు, ఉదయకాలపు ఆరాధనకు అప్పుడు 4 వస్తున్నారు. శాఖర్ గారికి అది బాగుంది, చక్కగా ఉదయం వచ్చేసి పగలంతా పనికి వెళ్ళిపోవడానికి చక్కగా 8:30 నుండి 9:30 వరకు వస్తున్నాడు, కాసేపు ఉంటున్నాడు, పగలంతా పనికి వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఆయనతో పాటు ఒక్కొక్కరిని ఎవరో ఒకరిని తీసుకుని వస్తున్నాడు. మన సుమతి గారు, అమరేశ్వరి గారు, బుజ్జమ్మ గారు, ప్రశాంతి, స్వరూప, వీళ్ళు. అప్పుడు సగం మంది ఇప్పుడు సగం మంది కంటే అందరూ ఒకేసారి వస్తే మనం అదేదో ఉదయమే పెట్టుకుందామా? మీరు ముగ్గురే కదా, మధ్యాహ్నం పూట వస్తుంది, ఉదయం 8:30కి రాగలరా? గంట ముగించుకుని పగలంతా ఉండగలరా? ఏమ్మా చెప్పండి. 8:30కి స్టార్ట్ చేసుకుంటాం. ఇంకా మీరు పెందరగాడ వస్తే 8 గంటలకే స్టార్ట్ చేసుకుంటాం, 9:30కే క్లోజ్ చేసుకుంటాం, గంటన్నరలో అయిపోతుంది. అందరూ ఉంటారు కదా, ఇప్పుడు ఒక ముగ్గురు అప్పుడు ఒక ముగ్గురు, సప్పగా జరిగే కంటే అందరూ ఉంటే ఇంకొంచెం మంచిగా ఉంటుంది కదా. ఏమంటారు? లేదు అట్లాగే కంటిన్యూ చేద్దాం, 2 సర్వీసులు దేవుడు బలపరుస్తాడంటారా? ఉదయం వచ్చే వాళ్ళు ఉదయం వస్తారు, మధ్యాహ్నం వచ్చే వాళ్ళు మధ్యాహ్నం వస్తారు. మాకు ఇబ్బంది లేదు, మాకు సంతోషంగానే ఉంది, 2 సర్వీసులు జరపడం మాకు సంతోషంగానే ఉంది. చెప్పండి. సరే, ప్రార్థన చేయండి, ఓకేనా? ప్రార్థన చేయండి, దాని గురించి కూడా ఆలోచన చేద్దాం. ఎందుకంటే మీరు ముగ్గురే కాబట్టి ఉదయమే వచ్చారనుకోండి, 8 గంటల నుంచి 8 గంటలకే వచ్చేసామనుకోండి, 8 నుండి 9:30 వరకు ఉందాం. చంద్రలో సిద్ధపడి వచ్చేసేయండి. చక్కగా మధ్యాహ్నం పూట యవనస్తులు కూడా కుడికి 3 గంటలకు పెట్టుకుని ఎక్కువ సమయం వాళ్ళతో కూడా ఆరాధన చేపిస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం చివరకు వచ్చేలోపు ఈ యవనస్తులైన పిల్లల్లో వచ్చేసి వాళ్ళే ప్రతి ఆరాధన నడిపించాలి. మేము వాక్యం చెప్పి కూర్చుంటాం, పాస్టర్ గారు ఆరాధన చేసి కూర్చుంటాం, మేము కూడా మీతో పాటు ఉంటాం. మన యవనస్తులైన పిల్లలు నడిపించే విధానంలో ఉండాలి, అది నా ఆలోచన. మీటింగ్లో ఎప్పుడైనా ప్రతి నెల కొడుకులు ఎప్పుడైనా మన యవనస్తులైన పిల్లలు చక్కగా మాట్లాడడం వచ్చేయాలి, చక్కగా నడిపించడం వచ్చేసేయాలి. ఎవరినో మనం పిలుచుకోవాల్సిన అవసరం ఏముంది? ఓకేనా? దీని గురించి ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. మరి ఈ నెల ఇంకొక 6 రోజులు ఉంది. జూన్ 1 వచ్చే ఆదివారం నుండి 5వ తారీఖు వరకు వ్రతాలు జరుగుతాయి. వ్రతాల్లో ఉండండి, ప్రార్థన చేయండి. మరి జూన్ నెల మరి కుటుంబాల క్షేమం కూడిక 14వ తారీఖు శనివారం వస్తుంది. సో సారీ, ఓకే,
జూలై తెప్పండి అమ్మా. జూలై నెల కుటుంబాల క్షేమం కూడుకుంటుంది. సో దాని గురించి ప్రార్థన చేయండి. దాని గురించి కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను, ప్రార్థన చేయండి. ఇప్పటివరకే నేను వచ్చిన దగ్గర నుంచి మొదటి నుంచి చేసింది అదే. ఓకే, జూలై 1 సోమవారం నుంచేనా? ఓకే, మంగళవారం నుండి 5 రాత్రుల వ్రతాలు ప్రార్థన చేయండి. 6వ తారీఖు ఆదివారం, 14వ తారీఖు సోమవారం వచ్చింది. జూలై 14వ తారీఖు కుటుంబాల క్షేమం కూడుకుంటుంది. అందరికీ చెప్పండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పండి, మీరే తీసుకురావాలి. సో నూతనమైన వారు మందిరానికి రావడానికి ప్రార్థన చేయండి 14వ తారీఖు కోసం. ఈ 14వ తారీఖు గురించి ప్రార్థన చేయండి. ప్రభువా, మా కుటుంబాలు క్షేమం కోసం ఏర్పాటు చేస్తున్నా, మా కుటుంబాలు క్షేమంగా ఉండాలి. ఆ రోజు నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండి కుటుంబాలుగా కదిలి రావాలి. దానికి కావాల్సిన ఖర్చు మీరే ఇవ్వండి. ఈ ప్రార్థన చేయండి, మీరే ఇవ్వండి. నేను ఎంతవరకు ఉపయోగపడగలనో నన్ను అంతవరకు వాడుకోండి. ఈ ప్రార్థన చేయండి. నేను ఈ నెల నుండి అమ్మ మీరు ఇచ్చారా, మీరు ఇస్తారా, ఈ బిజినెస్ పెట్టుకోదలుచుకోవట్లే. ఎవరికి కూడా ఫోన్ చేసి మీరు ఇస్తారా, మీరు ఇచ్చారా అస్సలు అడగదలుచుకోవట్లే. కాబట్టి దేవుడు ఇవ్వాలి, మనం ప్రార్థన చేయాలి. మీ కుటుంబాల క్షేమం కోసం, మన కుటుంబాల క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. అయ్యా నా కుటుంబం రక్షించబడాలి. ఇంకో విషయం తెలుసా, ఇంకో మాట నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ప్రపంచమంతా కూడా యుద్ధాల వైపు, యుద్ధ సమాచారాల వైపు దృష్టి చూపిస్తుంది. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఎటు ఆలోచన ఉందనంటే 3వ ప్రపంచ యుద్ధం జరిగిద్దా అనేటువంటి ఉద్దేశాలు వస్తున్నాయి. ఈ 3వ ప్రపంచ యుద్ధం కనుక జరిగితే దేవుని రాకడ బహు సమీపంగా ఉందన్నట్టు. ఎత్తబడిపోతారు. మీరు ఇంకా భూమి మీదే ఉన్నారంటే గుర్తుపెట్టుకోండి, 3వ ప్రపంచ యుద్ధం జరిగి ఇంకా మీరు భూమి మీదే ఉన్నారంటే మనం ఎత్తబడలేదని అర్థం. మరి దానికి లింక్ ఉంది, దేవుని వాక్యం చెప్తుంది, ప్రవచన గ్రంథాలు ఉన్నాయి, యుద్ధ సమాచారాలు వింటున్నాం. భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మన కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు, మారు మనసు పొందిన వారు ఉన్నారు. వారి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. మనలోనే ఇంకా సరైన సిద్ధపాటు రావాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి రాకడ కొరకు, రక్షణ కొరకు. ఈ విషయాలన్నిటి కొరకు ప్రతి నెల మనం ప్రభు సన్నిధిలో 5 రాత్రులు వ్రతాలు ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ విషయాల గురించి ఆలోచించండి. ఉన్న ముగ్గురమైన దేవునిలో సరిగ్గా నిలబడి మనం ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపిస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో నీ సన్నిధిలో కూడి నిలిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. ప్రతి కొదులు తీర్చండి, ఆశీర్వదించండి. చిన్నలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ఇదిగో ప్రభు నడి వయస్కులు ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో పురుషులను జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రతి పనులు, వ్యాపారాలు, ప్రయాణాలు, అయా పిల్లల స్టడీస్, కాలేజెస్, నాయన ఫీజులు ఇంకా కట్టవలసి ఉన్నవారు, బుక్స్ నాయన కొనుగోలు చేయవలసిన వారు జ్ఞాపకం చేసుకున్న ప్రతి కొదులు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఆదివారపు ఆరాధన ఆశీర్వాదకరముగా జరిగించినందుకు నిన్నే స్తుతిస్తూ అయ్యా నీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ అయ్యా జరగవలసిన 14వ తారీఖు కుటుంబాల క్షేమం కొడుకు కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. కొదువులు తీర్చండి, పరిచర్య చేసేవారిని ముందు నడిపించండి, వంటకు కావాల్సిన సహకరించండి. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే మనసు కలగ చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. దాని కొరకు ప్రార్థించేవారిని లేవనెత్తండి. ఇప్పటి నుండి కుటుంబాల క్షేమం కొడుకు కొరకు ప్రార్థించేవారిని లేవనెత్తండి. వాతావరణం అనుకూలపరచని తోడు మాతో ఉంచి నడిపించి మహిమ పొందమని ఈ ఆదివారపు ఆరాధనలో, ఉదయకాలపు ఆరాధన, 2వ ఆరాధనలు ఈ సన్నిధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి వర్ధల చేసి నడిపించి అయ్యా. లోకంలో భయంకరమైన విపత్తులను చూస్తున్నామయ్యా. చిన్న చిన్న మాటలకి సహించలేని మనసు, గొడవలు, ఇదిగో భార్యాభర్తల మధ్య గొడవలు, బిడ్డల మధ్య గొడవలు, తోటివారితో గొడవలు, ఎక్కడికక్కడ జగడాలు, గొడవలతో ఉంది నాయన లోకం. అయ్యా ఎవ్వరు కూడా ఏ కీడుకి, ఏ యాక్సిడెంట్కి, ఏ నాయనా అపాయాలకు గురవ్వకుండా మా సంఘ బిడ్డలందరినీ కాపాడి భద్రపరిచి క్షేమము దయచేసి నెమ్మది కలిగించే. ఆర్థికపరమైన విషయాలను బట్టి కొంతమందికి ధనం ఎక్కువ ఉందని గొడవలు, కొంతమందికి ధనం లేదని గొడవలు, కొంతమంది అప్పులయ్యారని గొడవలు, కొంతమంది అప్పులు ఇచ్చారని గొడవలు. ఈ గొడవలన్నిటి నుండి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తూ ఈ గొడవలను బట్టి ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడకుండా నెమ్మది కలగచేసి సమాధానపు ఆత్మ ప్రతి కుటుంబం మీద ఉండును గాకని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించిన మనలో నీవు పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసినది నీ ఆహారం నేడు మాకు దయచేయండి. మేడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక, దుష్టు నుంచి, కీడు నుంచి తప్పించు. ఎంచేతనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయ, శిలువ రక్తమే చేయ,
అపవాదికులకనంత నాశ ప్రభేశ్వనామమును సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వరకు కృప, పరిశుద్ధాత్మక ఆదరణ, అన్యోన్య సహవాసం కుడిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృప సదా తోడి నడిపించి దీవించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక.